హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము రీసెంట్గా తిరుమలకు వెళ్ళామండి. దేవుని దర్శనం అయిన తర్వాత కొండపైన ఉండే శ్రీవారి పాదాలు, చక్రతీర్థం, శిలాతోరణం, పాప వినాశనం దర్శించుకున్నాం. అలాగే షాపింగ్ కూడా చేసామండి. అవి మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చాలా రోజుల నుండి పూజకు సంబంధించిన వస్తువులు తీసుకుందాం అనుకున్నామండి. అది ఈరోజు కుదిరింది. పాప వినాశనం దగ్గర దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ముందు వరుసలో ఒక షాప్ ఉందండి. అక్కడ నాకు రేట్లు రీజనబుల్గా అనిపించడం వల్ల నేను కొన్ని వస్తువులు తీసుకున్నాను. వ్రతాలకి అలా నైవేద్యం పెట్టడానికి యూజ్ అవుతుందని ఇవి తీసుకున్నానండి. ఇవి చిన్నగా ముద్దుగా ఉన్నాయి. వీటి ఒక్కోటి ధర వచ్చేసి 30 రూపాయలండి. మొత్తం కలిపి 5 గిన్నెలకు వచ్చేసి 150 రూపాయలు అయిందండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కామాక్షి దీపం కూడా తీసుకున్నానండి. అలాగే దీని ధర వచ్చేసి 150 అండి. ఇదైతే చాలా బాగుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను తీర్థం గ్లాస్ కూడా తీసుకున్నానండి. ఇది రాగి గ్లాసు. ఇది కాస్ట్ వచ్చేసి 150 పడిందండి. నాకైతే అన్ని రేట్స్ రీజనబుల్గా అనిపించాయండి. అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను 2 బౌల్స్ పెద్ద సైజ్ కూడా తీసుకున్నానండి. ఇవి వచ్చేసి ఒక్కోటి 75 రూపీస్ అండి. రెండు కలిపి 150 రూపీస్ అండి. ఈ బౌల్స్ కూడా చాలా బాగున్నాయండి. నాకు అన్నీ బాగా నచ్చాయండి. అలాగే నెక్స్ట్ అండ్ లాస్ట్ వచ్చేసి ప్లేట్ అండి. ఈ ప్లేట్ ధర వచ్చేసి 200 రూపీస్ అండి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇక్కడ చేపలు ఫిషింగ్ చేస్తూ ఉన్నాయి కదండి, అవి కూడా మేము తీసుకున్నాము. ఈ ఫిషెస్ అనేవి మాకు చాలా బాగా నచ్చాయి, అందుకే మేము ఇవి కూడా తీసుకున్నామండి. దీని ధర వచ్చేసి కేవలం 20 రూపీసే అండి. ఫిషింగ్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చారండి. దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకున్నానండి. ఇక్కడ కింది వచ్చేసి 200 రూపీస్, ఇక్కడ సైడ్కి అలాగే పైన ఉన్నవి వచ్చేసి 250 అండి. ఇవి ఫిక్స్డ్ రేట్స్ అండి, మనం అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ సైడ్ ఉండే బ్యాగ్స్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి. నేను ఇందులో ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఆ బ్యాగ్ కూడా మనం చూద్దామండి. ఇప్పుడు బ్యాగ్ ఓపెన్ చేసి చూద్దామండి. ఈ బ్యాగ్లో నేను తిరుమలలో తీసుకున్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇందులో వేసుకున్నానండి. సపరేట్గా వేస్తే మళ్ళీ లగేజ్ ఎక్కువైపోతుందని ఇందులో వేసేసానండి. ఇప్పుడు ఇవన్నీ తీసి నేను బ్యాగ్ చూపిస్తాను. దీనికి వచ్చేసి 2 జిప్స్ వచ్చాయండి. నాకు ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది, కొత్తగా అనిపించింది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న జిప్ కూడా ఉందండి. ఇది హ్యాండిల్ వచ్చేసి పెద్ద సైజ్ అండి, అంటే పొడవుది. నేను ఎక్కువగా పొడవు ఉన్నది యూజ్ చేస్తూ ఉంటానండి. అలాగే మేము ఇక్కడ ఒక బుక్ కూడా తీసుకున్నామండి. ఇస్కాన్కు సంబంధించిన వాళ్ళు బుక్స్ అమ్ముతూ ఉంటే ఇక్కడ బుక్ తీసుకున్నామండి. ఆ బుక్ పేరు ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. దీని ఖరీదు వచ్చేసి 150 రూపాయలండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను ముగ్గులో బార్డర్స్ వేసుకోవడానికి ఇవి తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఒక్కోటి 20 రూపీస్ అండి. మేము 5 తీసుకున్నామండి. 5కి 100 రూపీస్ అండి. అలాగే ఇక్కడ నేను కుంకుమ కూడా తీసుకున్నానండి. మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కుంకుమ అనేది తీసుకోవాలండి. అలాగే నేను కుంకుమ తీసుకున్నానండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి ఆడుకోవడానికి ఒక గిలక కూడా తీసుకున్నానండి. ఇది నేను మా కోడల కోసం తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి మేము అగరబత్తీలు కూడా తీసుకున్నామండి. ఈ అగరబత్తీలు స్వామివారికి సమర్పించిన పుష్పాలతో తయారు చేస్తారండి. ఈ అగరబత్తీలు చాలా సుగంధభరితంగా మంచి సువాసనతో ఉంటాయి.
వీటి ధర కూడా మార్కెట్లో దొరికే ప్రముఖ కంపెనీల అగరబత్తుల కంటే ధర చాలా తక్కువ అండి. ఈ మొత్తం బాక్స్ వచ్చేసి 450 రూపీస్ పడిందండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దామండి. ఇందులో వచ్చేసి 7 రకాల అగరబత్తీలు ఉన్నాయండి. వీటి నేమ్స్ వచ్చేసి దివ్యపాద, కందనాన, అభయహస్త, దివ్యదృష్టి, దివ్య సృష్టి, ఆకృష్టి, తుష్టి. ఇవన్నీ ఈ అగరబత్తీల పేర్లండి. ఇప్పుడు నేను తుష్టి అగరబత్తి ఓపెన్ చేసి చూపిస్తానండి. మనం అగరబత్తి ఓపెన్ చేయగానే స్మెల్ అనేది చాలా సుగంధభరితంగా మంచి సువాసనతో ఉందండి. స్మెల్ అనేది చాలా బాగుందండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.